హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి 2025 ఏఎల్పి నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనేది మనకి మే మంత్, అంటే ఈ మంత్ 11తో లాస్ట్. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. చాలామంది కూడా అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే, అన్న మేము 2024 ఏఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేసాం, మేము ఈ ప్రజెంట్ 2024 నోటిఫికేషన్ అనేది కంప్లీట్ కాలేదు, మేము 2025 నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనే విధంగా చాలామంది కూడా అడగడం జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, 2004కి 2005కి ఏ నోటిఫికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎన్ని నోటిఫికేషన్లు అయినా రాయొచ్చు. ఒకవేళ మీరు ఏఎల్పి జాబ్ చేస్తూ ఏఎల్పి ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా మీరు రాసుకోవచ్చు, అది గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రజెంట్ ఏఎల్పి ప్రాసెస్లో ఉన్నారో, అంటే CBT 2 రాసి సైకోకి అంటే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ప్రతి ఒక్కరు ఎవరైతే 2024 నోటిఫికేషన్కి అప్లై చేసి ప్రజెంట్ CBT 2 రాసి ఉన్నారో వాళ్ళు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క 2025 నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ సైకో ఉంది అండ్ మళ్ళీ మెరిట్ ఉంది కాబట్టి, మళ్ళీ మనం మెరిట్ మార్క్స్ తీస్తారు కాబట్టి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే CBT 2 రాశారో, బాగా రాసినా రాయకపోయినా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ యొక్క 2025 నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. కొత్త వాళ్ళు చాలామంది డౌట్స్ ఉన్నారు, 2025 నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చా, మేము 2024 నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నామని చాలామంది అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో అనేది వారి కోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. జాబ్ వస్తుందనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. మన యొక్క నెక్స్ట్ వీడియోలో మనకి 2024 ఏఎల్పి CBT 2 యొక్క ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా సైకో అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రతిదీ కూడా మన యొక్క నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.